హే ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే ఇంట్లో దమ్ బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దమ్ బిర్యానీ చేయాలంటే చికెన్ కావాలి కాబట్టి చికెన్ షాప్కి వెళ్ళి కేజీ దమ్ పీసెస్ తీసుకున్నానండి. తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం. ఈలోగా మనకు కావాల్సిన మెటీరియల్ అన్నీ మనం కట్ చేసుకోవాలి కాబట్టి కట్ చేసుకుని పెట్టుకున్నాం. ఈలోగా అయితే దమ్ములోకి కావాల్సిన మెటీరియల్ అన్నీ నా ఎదురే ఉన్నాయి. తీసుకుని ఒకదాని తర్వాత ఒకటి శుభ్రంగా ముక్కకి మసాలాలు పట్టాలి కాబట్టి పసుపు, కారం, మిగతా ఐటమ్స్ అన్నీ వేసి శుభ్రంగా దాన్ని మసాజ్ చేయడం అయితే జరిగింది. మసాజ్ అంటే ముక్కకి మనం వేసే మసాలాలను పట్టాలండి గట్టిగా, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఎందుకంటే నానితే కానీ ముక్కకి మసాలాలు పట్టదు. సో ఎక్కువసేపు నానితే బాగుంటుంది. 2 hours అయితే నానబెట్టడం జరిగింది. సో ఈలోగా నేనేంటైతే బాస్మతి రైస్ అయితే తీసుకోవడం జరిగింది. తీసుకొని దాన్ని హాఫ్ బాయిల్ చేయాలి దమ్ము కాబట్టి. హాఫ్ బాయిల్ చేసిన తర్వాత చికెన్ కూడా పొయ్యి మీద పెట్టి అది కూడా 50% ఉడికిన తర్వాత ఈ రెండు మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత ఒక 20 minutes లో ఫ్లేమ్లో పెట్టి మనం మగ్గించుకుంటే సరిపోతుందండి. అయిపోయింది. కొత్తిమీర చల్లేసి ఈలోకి అయితే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడం అయితే జరిగింది. దీనిలోకి టచింగ్లోకి ఏంటంటే పెరుగు చట్నీ చేసుకున్నానండి. అంటే ఎవరిష్టం వాళ్ళది కాబట్టి దమ్లోకి అయితే నా స్టైల్లో నేను చేసుకున్నాను కాబట్టి నాకు గ్రేవీ ఏం అవసరం లేదు. అయితే తినడం అయితే జరిగింది. రెస్టారెంట్ స్టైల్లో కాకుండా నా స్టైల్లో అయితే అదిరిపోయిందండి, మామూలుగా లేదు, సూపర్.